నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాల్లో 28,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలకి జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకన్నా 8 కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలని 8 కేంద్రాల్లోనే ప్రత్యేక నిఘాను అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని చెప్పింది. ముఖ్యంగా చూసుకునేసరికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి మాస్ కాపింగ్ జరగకన్నా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 9 గంటలకి ప్రతి విద్యార్థిని లోపలికి అలౌ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ 10వ తరగతికి సంబంధించి 145 కేంద్రాల్లో 28,598 మంది పరీక్షలు రాయనున్నారు. అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించి 18 మంది, దీనికి 1,600 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్ల మీద ఇప్పటికే QR కోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. స్కాన్ చేస్తే ఆ QR కోడ్ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ దాని చిరునామా అన్నీ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించారు. సెల్ ఫోన్స్ ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా అటు అధికారులతో పాటు విద్యార్థులు కూడా లోపలికి అలౌ చేయకుండా చేశారు. ముఖ్యంగా చూసుకునేసరికి మాస్ కాపింగ్ తావు లేకుండా 145 మంది చీఫ్ సూపరింటెండెంట్ 145 డిపార్ట్మెంట్ అధికారులు నేడు సిట్టింగ్ స్క్వాడ్ నియమించారు. ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుండి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించినందున ఉదయం 8:30 నుంచే బారులు తీరారు. మనకి ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాలకు అనుమతి లభించదని చెప్పారు. ముఖ్యంగా ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జిల్లాలోని ఏ ఒక్క జిరాక్స్ సెంటర్లను కూడా తీయకుండా చూశారు. ప్రతి వాళ్ళకి వచ్చిన విద్యార్థి దగ్గర వాళ్ళున్న బ్యాగులను కూడా తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఉన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతరత్ర సామాన్లు కానీ ఉంటే మాత్రం అక్కడే పడివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొత్తం ఈ 145 కేంద్రాల్లోని సీసీ కెమెరాలు ఇతరత్ర వస్తువులు ఇతరత్ర బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలని 8 దగ్గర మాత్రం ప్రత్యేకంగా డిఎస్పీ స్థాయి అధికారులు మాత్రం నియమించినట్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వచ్చిన ప్రతి ఫ్యాంట్ని కానీ ప్రతి జేబుని కానీ తనిఖీ చేసే విధంగా అక్కడ పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే మాత్రం తెలుస్తుంది. మనకు చూస్తుంటే మాత్రం ప్రతి విద్యార్థి తలక హాల్ టికెట్ని ఇతరత్ర కాగితాలు ఏంటి తీసుకొచ్చారు ఏమిటి అన్న అంశాన్ని కూడా తనిఖీ చేసి వాళ్ళకి లోపలికి పంపించే విధంగా చేసుకుంటారు. ఒక స్కేలు, పెన్సిలు, అదేవిధంగా ఇతరత్ర ఎరేజర్ లాంటివి మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు తనిఖీ చేసే లోపలికి పంపిస్తున్నారని మాత్రం తెలుపుతున్నారు. ఈసారి మాత్రం ఈ ఎగ్జామ్స్ మాత్రం పూర్తి స్థాయిలోని ఎటువంటి మాస్ కాపింగ్ గతంలో జరిగిన పొరపాట్ల తావివ్వకుండా పూర్తి స్థాయిలో మేము నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ మాత్రం 10వ తరగతి పరీక్షలు మాత్రం 145 కేంద్రాల్లోని మాత్రం సిట్టింగ్ స్క్వాడ్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ప్రత్యేకంగా ఒక 145 మందిని మాత్రం ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారనేది మాత్రం సడన్గా అప్పటికప్పుడు ఒక పావు గంట ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ కేంద్రాలకు వెళ్ళే విధంగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారని మాత్రం అధికారులు తెలుపుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.